అండి. నమస్తే. మీ పేరు? నా పేరు రామ్. ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఎక్కడ మనది అనంతపురం. మీ ఎమ్మెల్యే ఎవరు? తలసాని తలసాని శ్రీనివాస్ యాదవ్. ఓకే. మీ కార్పొరేటర్ ఎవరు? ఒకటే కార్పొరేటర్ ఆయన. సరిత ఓకే. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియా డెవలప్మెంట్ ఎట్లుంది? సాటిస్ఫైడా మీరు ఆ డెవలప్మెంట్? చెప్పనా మేడం, శ్రీనివాస్ యాదవ్ గారు ఓకే పర్ఫెక్ట్. ఆయన గురించి మనం ఏమనలేము. కానీ కింద స్థాయిలో ఉన్నారు సార్, వాళ్ళు మాత్రానికి వాళ్ళు ఏం చేయట్లేదు. వాళ్ళు ఎంతవరకు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప వాళ్ళు ఎంతవరకు మా కరప్షన్ జరుగుతుంది ఆయన తెలియట్లేదు. శ్రీనివాస్ యాదవ్ గారికి కరప్షన్ జరుగుతున్న సంగతి తెలియదు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మన ఈయన ప్రకటించాడు, కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకటించింది. కానీ దానికి సపోర్ట్ చేస్తున్న ఒక ఇప్పుడు మన వేరే పార్టీలో ఉన్నాం. మనం ఒకటే, మనం వేరే పార్టీలో ఉన్నా సరే మనం ఒక విధమైన విధానంతో ముందుకు పోవాలి. కానీ దానికి మనం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయకుండా మనం దానికి వ్యతిరేకంగా మనం మాట్లాడటం సభ్యత కాదు. ఒకటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తుంది అంటారు? ఈ సంవత్సరంలో కాంగ్రెస్ వస్తుంది. ఎందుకు కాంగ్రెస్ వస్తుంది ఎందుకంటే ఒకటండి, వీళ్ళ లోపాలు ఉన్నాయి. సరస్వతి శ్రీనివాస్ గారు నెంబర్ 1 క్యాండిడేట్. ఆయన గురించి మేము ఏం మాట్లాడం. కానీ ఆ లోపాలు అనేది ఈ లోకల్లో